నేను ఈ వీడియోలో ఈరోజు మనమైతే చున్నీలు కబోర్డ్లో పెడితే కూడా అన్నీ ఒకటొకటి జారిపోతూ ఉంటాయి కదా అండి. హోల్ డ్రా చేస్తా అండి. చూసారు కదా అండి, నేను హోల్ ఇట్లా మనం ఒక రౌండ్ షేప్ గీసుకొని దాన్ని డ్రా చేసుకొని ఇట్లా కట్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనము వెనకాల ఇగో ఇక్కడేమో ప్లాస్టర్ వేసుకోవాలండి. మనం ఇది ఓపెన్ కాకుండా ఎక్కడైతే చున్నీలు మళ్ళీ కింద పడతాయని మనకు అనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇవి ఏవి ఓపెన్ చేయకుండా ఇట్లా స్టిక్కర్ వేసుకోవాలి. ఇంకా మనం వన్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఏవి మనకి ఓపెన్ లేవు, అన్ని స్టిక్కర్స్ తోటి మొత్తం క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం మన చేయి పెట్టేంత చున్నీలు పెట్టేంత ఈజీగా రౌండ్గా హోల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిల్లో చున్నీలని పెడదాం. కాటన్ చున్నీలు అవి ఇవి అయితే ఫోల్డ్ చేస్తే మనకి ముడతలు వస్తాయి, కానీ ఇలాంటి సిల్క్ చున్నీలకైతే ఏం కాదండి, మనం తీసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకా ఈ డబ్బా ఒకటి మనము కబోర్డ్లో అయినా మనకి బట్టల షెల్ఫ్లో అయినా పెట్టుకుంటే కాలేజీకి